ఇక్కడికి వస్తే మా చిన్నతనాన్ని మాకు చూపించారు ఈ మ్యూజియం ద్వారా. ట్రైబల్ మ్యూజియం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా మేము చిన్నతనం మా ఇళ్ళలో ఎట్లయితే పెరిగినామో చాటలు, తర్వాత మంచాలు, తర్వాత బుర్రలు, ఉట్టి, ఇవన్నీ కూడా మా వయసులో మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు మా ఆదివాసీ కల్చర్లో మా జీవనాన్ని మేము అదే అనుభవిస్తూ ఎదిగినాము. కానీ బాల్యంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి సన్నివేశాలు ఉంటాయి. అలాంటి సన్నివేశాలు ఒక్కొక్కరు చూస్తుంటే ఎంతో మురిసిపోతున్నాము, అరే ఇది మనకు కావాలి ఇప్పుడు అన్నట్టుగా. సో ఇది ఈరోజు ఒక మళ్ళీ అంటే పాత తరాన్ని మళ్ళీ కొత్తగా చూపించారు. ఈ యొక్క మ్యూజియంకు ప్రతి ఒక్కరు రండి, మన చరిత్రను మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాం, మనల్ని మనం చూసుకున్న వాళ్ళం అవుతాం, మన చిన్నతనాన్ని మళ్ళొకసారి రిపీట్ చేసుకొని చూసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈరోజు అంతా కూడా యాంత్రీకరణ అయిపోతుంది లైఫ్. ఆనందం అంటే ఆనందించడానికి కూడా ఆ స్పేస్ దొరకదు. కానీ ఇలాంటి మ్యూజియంలోకి రావడం మూలంగా ఒక చరిత్రను మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాం. మన మూలాలు, ముఖ్యంగా ఆదివాసీ మూలాలు, గిరిజన మూలాలు మనకు తెలుస్తాయి. మూలాలు తెలియకుండా భవిష్యత్తును నిర్మించలేము. కాబట్టి ఈరోజు ఇక్కడ చాలా అద్భుతంగా ట్రైబల్ మ్యూజియం ఐటీడీఏ భద్రాచలం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మరి ఒక నెలలో 4 లక్షల రూపాయల ఇన్కమ్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆ ఇన్కమ్ కూడా ఇక్కడ ప్రజలకు, ఈ ప్రాంత అభివృద్ధికి, ఇక్కడ ఉపాధి పొందడానికి కూడా ఆదివాసీలకు, గిరిజనులకు, మహిళలకు ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఇట్లాంటి భద్రాచలం లాంటి సెంటర్లో ఇది ఉండడంతో ఈ యొక్క ఆదివాసీ కల్చర్ను మరి ఒక నేటి తరానికి కూడా చూపించిన వాళ్ళం అవుతాను. కాబట్టి ఇది చాలా అద్భుతంగా తయారు చేసినందుకు ఐటీడీఏ పిఓ గారికి, కలెక్టర్ గారికి, మా ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు అన్న గారికి, మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా మీడియా సోదరులకు, మనం ఏదో కొత్త కల్చర్ను చూపించడు కాదు, ఇది మన పూర్వం, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం. ఎప్పుడు కూడా పాత దాంట్లో ఒక గొప్పతనం ఉంటుంది. ఇక్కడ సహజత్వాన్ని ఉట్టిపడేలాగా చూపించారు. ఈ సహజమైనటువంటి లైఫ్, ఆదివాసీ లైఫ్, ఈ సహజత్వంతో ఎలాంటి హాని జరిగినటువంటి, ఇవాళ మనం వాడేటువంటి రకరకాల వస్తువులలో వాటిలలో రకరకాల హెల్త్ డిస్టర్బెన్స్ చేసేటువంటి కారకాలు ఉంటున్నాయి, కెమికల్స్ ఉంటా ఉన్నాయి. కానీ సహజత్వంగా తినే తిండి కా నుంచి వాడే చెరిగే అంటే ఏమంటారు చాట, తర్వాత పడుకునే మంచం, ఇవన్నీ కూడా న్యాచురల్గా ఎలాంటి హాని చేసేటువంటి ఐటమ్స్ కాదు. కాబట్టి వీటన్నింటిని కూడా మనం ప్రమోట్ చేసుకోవాలి, కాపాడుకోవాలి. భవిష్యత్ తరాలకు ఇగో ఇది సహజత్వము, ఇది ఒరిజినాలిటీ, దీని మూలంగా ఎలాంటి హాని ఉండదు అనేది కూడా మనము అటవీ జీవితాన్ని చూపించినటువంటి వాళ్ళమైతాం. సో భద్రాచలం ఐటీడీఏ పిఓ గారు యొక్క ప్రయత్నం అద్భుతంగా చేసి సఫలమైన సక్సెస్ అయిన వారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఐటీడీఏ పరిధిలో ఈ రకంగా మేము ఏర్పాటు చేయడం కోసం మా ఐటీడీఏ అధికారులు మేమంతా కలిసి సీఎం గారి దృష్టిలో తీసుకెళ్ళి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. ఒక దిక్కు ఆనందాన్ని ఇస్తుంది, ఒక దిక్కు టూరిస్టులు వస్తారు, ఒక దిక్కు ఒక ప్రపంచానికి డిఫరెంట్ లైఫ్ని ఇక్కడ చూసిన వాళ్ళు అవుతారు. కాబట్టి చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా మీడియా సోదరులు ఇలాంటివన్నీ ఎక్కువ ప్రమోట్ చేయండి. ఈ భద్రాచలం ఐటీడీఏలో రూపుదిద్దుకున్నటువంటి ఈ మ్యూజియాన్ని బయట సమాజానికి మీరు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేడం గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కాకుండా ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వికలాంగులకి, గిరిజన వికలాంగులకి ఐటీడీల ద్వారా, కలెక్టరేట్ల ద్వారా అవుట్ సోర్సింగ్లో ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళు మేడం. ఇప్పుడు అది జరగట్లేదు. దాన్ని మీరు తప్పకుండా అవన్నీ రివ్యూ చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు మీరు చూసి గిరి సౌర వికాస, ఇంద్రజల వికాసం కూడా మనం తీసుకురావడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఐటీడీఏలను కూడా బలోపేతం చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఐటీడీఏలకు ప్రత్యేకంగా కూడా నిధులు కూడా కేటాయించడం జరుగుతుంది. తప్పకుండా 10 ఇయర్స్ మీరంతా చూడడం జరిగింది. అన్నీ కూడా మనకు 29 శాఖలు ఉండేది గత 10 ఇయర్స్ నుంచి, అవన్నీ నిర్వీర్యం అయిపోయి వచ్చే ఫండ్స్ రాకుండా సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ విడివిడి శాఖలు ఉంటే విడివిడిగా అభివృద్ధి అవుతుంది. అప్పుడు మిగతా సొసైటీతో కూడా ఆదిమ జాతులు, గిరిజనులు, ఆదివాసులు అందరూ కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. అత్యధికంగా నిధులు కూడా వస్తాయి. అన్ని శాఖలు తీసేసేసరికి ఇబ్బంది అయింది. అవన్నింటి కూడా మళ్ళీ స్ట్రెంథెన్ చేయాలని మేము ఆలోచనలో ఉన్నాం. తప్పకుండా సీఎం గారు సానుకూలంగా ఉన్నారు. మనం పాత గతంలో ఏదైతే ఇరిగేషన్కి సంబంధించి కానీ మైనర్ ఇరిగేషన్ శాఖ ఉండేది, హార్టికల్చర్ ఉండేది, అగ్రికల్చర్ మనం సబ్సిడీ మీద విత్తనాలు ఐటీడీఏలకు ఇట్లా మనం ఇచ్చేది, అవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం. ఖచ్చితంగా ఐటీడీఏని స్ట్రెంథెన్ చేస్తాం. తద్వారా గిరిజన ప్రాంతాలకు అత్యధికంగా నిధులు తీసుకొచ్చుకొని అభివృద్ధి చేసుకోవడానికి మీ అందరి సహకారం కూడా కోరుకుంటున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.